నమస్కారం. V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్తజన సమ్మోహనం మధ్య వైభవంగా గోవిందుడి రథోత్సవం. అడుగడుగునా భక్తుల కర్పూర నీరాజనాలు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం. పూర్వీకులు అందించిన పురాతనమైన యోగాతో ఆరోగ్యం సిద్ధిస్తుందన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభం. పసుపు చందనంతో ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించిన అర్చకులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన సోమవారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 6:15 ప్రారంభమైన రథోత్సవం కర్నాల వీధి, బేరి వీధి, గాంధీ రోడ్డు మీదుగా తిరిగి ఆలయ రథమండపానికి చేరుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ రథాన్ని లాగారు. భక్తులు అడుగడుగున టెంకాయలు కొట్టి స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనసు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో తత్వజ్ఞానం ఇదే. అనంతరం ఉదయం 10 నుండి 12 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి నమ్మాళ్వార్ల వారి ఉత్సవాలకు స్నపన తిరుమంచడం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు స్వామివారికి ఊంజల్ సేవ జరిగింది. మన పూర్వీకులు అందించిన పురాతనమైన యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయం నుండి రామచంద్ర పుష్కరిణి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ భారతదేశం యొక్క పురాతనమైన యోగా ప్రతి ఒక్కరూ అలవర్చుకొని పాటిస్తే ఆరోగ్యంగా జీవిస్తారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 4 రోజుల పాటు యోగాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ నెల 21వ తేదీ 5 లక్షల మందితో విశాఖపట్నంలో నిర్వహిస్తున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటున్నట్లు చెప్పారు. యోగాను జీవితంలో ఒక భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని ప్రతి వార్డులో ప్రజలకు యోగా పట్ల అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. యోగాలో అందరూ శిక్షణ పొంది ఆరోగ్యంగా జీవించాలని అన్నారు. ఇప్పటి వరకు నగరపాలక సంస్థ పరిధిలో 75,000 మంది రిజిస్టర్ చేసుకున్నారని, ఈ సంఖ్య 1,00,000కు పైగా అవుతుందని అన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన పోటీల్లో సుమారు 500 మంది పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్ తదితరులు ఉన్నారు. నాయకులందరూ కూడా కలిసి యోగా పైన ఒక అవగాహన తీసుకురావడానికి కార్పొరేషన్ పరిధిలో 50 సచివాలయాల్లో కూడా ప్రతి సచివాలయంలో ఉన్న సిబ్బంది ప్లస్ అక్కడున్న నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, యోగా చేస్తున్న నాయకులందరూ కూడా ఈ యోగాను ఒక గౌరవ ప్రధానమంత్రి గారు జూన్ 21వ తారీఖున విశాఖపట్నం రానున్నారు. ఆ యొక్క దినోత్సవానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా దినోత్సవంగా 4 రోజులు ప్రజలకు అవగాహన కల్పించి యోగాను ప్రారంభించి సభ్యత్వాలు నమోదు చేసుకొని దాదాపు 5 లక్షల మందితో అంతర్జాతీయ 11వ దినోత్సవ యోగా సందర్భంగా విశాఖపట్నంలో సముద్ర తీరాన బీచ్ రోడ్లో నిర్వహిస్తున్నారు, ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక ప్రత్యేకత. ఆంధ్రప్రదేశ్ అంటే యోగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత 40 సంవత్సరాలుగా కూడా యోగాను చేయాలనేసి కూడా క్లాసులు కూడా పార్టీ ఆఫీసులో పెట్టడం జరిగింది. అందులో సందర్భంగా ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశానికే యోగా ప్రతిష్ట తెప్పించిన ఘనత ప్రధానమంత్రి అనేసి కూడా తెలియజేసుకుంటూ తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేటట్లుగా ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు.
తరతరాలుగా అభిషేకాలతో అత్యంత ప్రాచీనమైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు 1990వ సంవత్సరంలో ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రదక్షిణలో ఉన్న కళ్యాణ మండపంలో ఉదయం సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఋత్వికులు శాంతి హోమం నిర్వహించారు. శతకలశ ప్రతిష్ఠ ఆవాహన, నవకలశ ప్రతిష్ఠ ఆవాహన, కంకణ ప్రతిష్ఠ అనంతరం ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వేడుక స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో వేద పండితులు శ్రీ సూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణ సూక్తాలను పఠిస్తుండగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వజ్రకవచాన్ని అలంకరించారు. సహస్ర దీపాలంకర సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవమూర్తులు వజ్రకవచంలో ఆలయ 4 మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. ఇదిలా ఉండగా మంగళవారం ముత్యపు కవచంతో, బుధవారం స్వర్ణ కవచంతో స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కార్యక్రమంలో అదన పీఓ వెంకయ్య చౌదరి, డిప్యూటీఓ లోక్నాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్నిగ్ధాని చిక్లీతవసమే గృహిష్ణుపత్న్యఘోరాస్యేషానాం విశ్వాంతిహితాయాచానుదితాతస్యై వాచే స్వహ్యప్రతిష్ఠः సభూయా యోగోషితారిషత్ ఇంద్రత్యమవాదిశం తన్మానా జిల్లా నలుమూలల నుండి సోమవారం నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ప్రజల నుండి జిల్లా ఎస్పీ నేరుగా ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులు చెబుతున్న ప్రతి ఒక్క సమస్యలను వివరాలతో సహా ఎస్పీ అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు పంపించి త్వరగా పరిష్కరించమని ఆదేశించారు. బాధితులు చెబుతున్న మాటలలో వాస్తవికతను దృష్టిలో పెట్టుకుని సమస్యలను పరిష్కరించడంలో వేగం పెంచాలని అధికారులకు ఎస్పీ ఆదేశించారు. వికలాంగులు, వృద్ధులు, మహిళల సమస్యలను సత్వరమే సమగ్ర విచారణ జరిపి వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేటువంటి ప్రజలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాలలో ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 35 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫోన్ ద్వారా 3 తమ సమస్యలు తెలుపగా 32 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. కాగా తమ వార్డులో సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ అనిల్ కుమార్ కోరారు. సప్తగిరి నగర్ నందు రోడ్లు సరిగ్గా లేవని, ఎలుకలు గుంతలు లోడేస్తున్నాయి, అరికట్టాలని, సుందరయ్య నగర్ శ్మశానం దారిలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, గొల్లవాణి గుంట రోడ్డు, తిమ్మినాయుడు పాలెం రోడ్డులో టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, కొత్తపల్లి కన్నారెడ్డి కాలనీలో మాస్టర్ ప్లాన్ రోడ్డు వేశారని, ఇంట్లోకి దారి లేకుండా డ్రైన్ నిర్మించారు, పరిష్కరించాలని, సినిమా థియేటర్ నందు పార్కింగ్ ఫీజు ఎక్కువగా ఉంది, అరికట్టాలని, సంజీవయ్య నగర్ నందు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, టీటీడీ పరిపాలనా భవనం పక్కన కాలువపై నిర్మాణం పూర్తి చేయాలని కోరారని తెలిపారు. ఆయా సమస్యలను విభాగాల వారీగా పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించామని అదనపు కమిషనర్ తెలిపారు. కోచింగ్ సెంటర్ పేరుతో కళాశాల నడుపుతున్న ఆకాష్ ఇన్స్టిట్యూట్పై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండి చలపతి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి ఉదయ్ కుమార్, సి ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. తిరుపతిలో విచ్చలవిడిగా ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల పేరుతో ఈరోజు నగరంలోని విద్యార్థుల దగ్గర లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ఇక్కడ తిరుపతి
నడి ఒడ్డులో ఉన్నటువంటి ఆకాష్ కోచింగ్ సెంటర్ పేరుతో గత 3 సంవత్సరాల నుండి ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఎంపీసీ, బైపీసీ, ఐఐటి, జేఈ అడ్వాన్స్ పేరుతో, నీట్ల పేరుతో ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి 2,40,000 నుంచి 3,60,000 రూపాయల వరకు కూడా ఈరోజు ఫీజుల పేరున వసూలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం చట్టం ప్రకారం అయితే ఎక్కడా కూడా ఏ ప్రైవేట్ కాలేజీలో అయినా, కోచింగ్ సెంటర్లో అయినా యూనిఫాము, బుక్స్కి డబ్బులు వసూలు చేయకూడదు. విద్యార్థులకు నచ్చిన చోట బయట ఎక్కడైనా తీసుకోవచ్చని చెప్పి కూడా ప్రభుత్వం జీవోలను గతంలో జారీ చేసినా వాటిని తుంగలో తొక్కి ఇక్కడ ఎవరైతే విద్యాశాఖ అధికారులు విద్యారంగాన్ని పర్యవేక్షించాల్సిన వాళ్ళు ఈరోజు ₹1,00,000 ముడుపులు తీసుకొని ఈరోజు విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. నేను ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అదేవిధంగా ఆర్ఐ విభాగాన్ని కోరుతూ ఉన్నాం. అయ్యా, మీరు ఈ తిరుపతి నగరంలో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నటువంటి ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు? అదేవిధంగా మాది జూనియర్ కాలేజీ కాదు, కోచింగ్ సెంటర్ అని చెప్తున్నారు. మేము ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్నాం. ఇక్కడ నడుపుతున్నటువంటి ఆకాష్ కోచింగ్ సెంటర్ ఏదైతే ఉందో ఇది గీతం కాలేజ్తో, అదేవిధంగా శ్లోకా బిర్లా సిబిఎస్తో ఈరోజు టైఅప్ అయిపోయి కేవలం తల్లిదండ్రులకేమో ఆకాష్ పేరు చూపిస్తున్నారు. మీరు సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడే మాత్రము టీసీలు కానీ స్టడీ సర్టిఫికెట్ కానీ ఈరోజు కేవలము ఇంకో కాలేజ్ పేరు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా దున్నపోతు మీద నీళ్లు పోసి నిద్రపోతున్నటువంటి విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి అనుమతులు లేకుండా నడుపుతున్నటువంటి ఆకాష్ ఇన్స్టిట్యూషన్ వెంటనే క్లోజ్ చేయకపోతే అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మా మీద కేసులు పడినా, అక్రమంగా అరెస్టు చేసినా సరే మేమే ఈ ఇన్స్టిట్యూషన్ కి తాళాలు వేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. బండి చలపతి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. యోగా సాధన చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్, తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం తిరుచానూరు పోలీస్ స్టేషన్ నుంచి స్థానిక సింధు జంక్షన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు. పోలీస్ సిబ్బంది కూడా తమ ఒత్తిళ్ల నివారణకు యోగాను సాధన చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు మురళి, హలియమ్మ, రిటైర్డ్ శ్రీనివాసులు పాల్గొన్నారు. యోగా చేయండి, మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ప్రపంచవ్యాప్తంగా మనము యోగా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ఈ నెలకాలం మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, గౌరవ ప్రధానమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యోగాని ప్రపంచవ్యాప్తం సర్వజనీనం చేసి అందరూ యోగాని పాటించి ఆరోగ్యాన్ని సమకూర్చుకోవాలని అన్ని దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఆమోదించి పాటిస్తున్న కార్యక్రమాన్ని మనం ఈ 4 రోజుల పాటు జరుపుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ యోగాని పాటించి, ఇది ఒక వ్యాయామం కాదు, మన జీవన శైలి, జీవన విధానం కావాలి. మనం ఈ ఎవరి ప్రాధాన్యత క్రమంలో వాళ్ళు ఆ జీవన శైలిలో బిజీగా గడుపుతున్న కాలం ఇది. ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఈ అనారోగ్యం పాలైనప్పుడు మందులతో సరి చేసుకోలేని రోగాలు కూడా యోగా ద్వారా సరి చేసుకోవచ్చు. కాబట్టి యోగా అనేదాన్ని మన జీవన విధానంలో ఒక భాగంగా చేసుకొని అందరూ దీని ద్వారా ఆరోగ్యాన్ని సాధించి మన జీవితాలని, మన కుటుంబాలని కాపాడుకోవాలని ఈ కార్యక్రమాలను పాఠశాలల్లో కూడా చిన్నతనం నుంచి కరికులంలో భాగంగా ఏర్పాటు చేస్తే ఆ విధానాన్ని మనం నెక్స్ట్ జనరేషన్కి అందించిన వాళ్ళం అవుతాం. ఆ రకంగా కూడా సన్నాహాలు జరిపించాలని మన తిరుపతి జిల్లా పోలీస్ తరఫున మా ఎస్పీ గారి హర్షవర్ధన్ రాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఈ జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తూ ఉన్నారు ఈ 4 రోజుల పాటు. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ తిరుచానూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ కార్యక్రమం, ఈ ర్యాలీ యోగా సందర్భంగా ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఈ పోలీస్ స్టేషన్, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒకరోజు యోగా కార్యక్రమాన్ని యోగా గురువు ద్వారా ఏర్పాటు చేసి అందరికీ దీన్ని తమ జీవన శైలిలో
ఒక అంతర్భాగంగా ఒక భాగంగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం పద్మావతి అమ్మవారు తెప్పులపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని విశేష అలంకరణ చేసి తెప్పలపై 3 పర్యాయాలు విహరించారు. అనంతరం అమ్మవారిని బంగారు తిరుచిపై మాడవీధుల్లో ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఓ హరీంద్రనాథ్, ఏవీఎస్ఓ శైలేంద్రబాబు, సూపరింటెండెంట్ రమేష్, ఇన్స్పెక్టర్లు చలపతి, సుబ్బారాయుడు, సుభాస్కర్ నాయుడు, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పయసహస్రశామృషిం అగ్నే స్యాయుర్మే దేహి వర్చోదా అగ్నే శివర్చో మే దేహి అగుతేన సంప్రియేణ ధామ్నా సహ మాయోష సంవర్చసా సంప్రజయ సగ్గరాయ స్పోషేణగ్మిషీయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తజన సమ్మోహనం మధ్య వైభవంగా గోవిందుడి రథోత్సవం, అడుగడుగునా భక్తుల కర్పూర నీరాజనాలు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం, పూర్వీకులు అందించిన పురాతనమైన యోగాతో ఆరోగ్యం సిద్ధిస్తుందన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభం, పసుపు చందనంతో ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించిన అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.